యూట్యూబ్ నుండి కొత్తగా 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటొచ్చేసరికి మన రెవెన్యూని పెంచబోతుంది. అలాగే మన వ్యూస్‌ని పెంచబోతుంది. అలాగే మన మెంబర్‌షిప్స్‌ని ఇంక్రీజ్ అయితే చేయబోతుంది. ఈ 3 అప్డేట్స్ కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ 3 అప్డేట్స్ మన రెగ్యులర్ లైఫ్‌లో అయితే యూజ్ అవుతాయి ఖచ్చితంగా. అవి ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. అప్డేట్ నెంబర్ 1 ఏంటి అంటే యూట్యూబ్‌లో చాలామంది పోడ్‌కాస్ట్‌లు చూసే ఉంటారు. నార్మల్‌గా ఇంటర్వ్యూ అయితే పిలుచుకోవచ్చు. మనకు ఆ పోడ్‌కాస్ట్ వింటూ ఉంటే అందులో మనకు చాలా రకాల సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే చాలా రకాల నాలెడ్జ్ అయితే దొరుకుతూ ఉంటుంది. బట్ పోడ్‌కాస్ట్ అనేది మనకు మాటలు వింటే సరిపోతుంది. వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత టైం ఉండదు. అలాగే పోడ్‌కాస్ట్‌లు అనేవి చాలా చాలా లెంతీగా అయితే ఉంటాయి. కానీ ఇంతవరకు అలాంటి ఫ్యూచర్ అయితే యూట్యూబ్ తీసుకొని రాలేదు. బట్ ఇప్పుడే యూట్యూబ్ మ్యూజిక్ అప్లికేషన్‌లో పోడ్‌కాస్ట్ అనే ఒక కొత్త ట్యాబ్‌నైతే తీసుకొనొచ్చింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ పోడ్‌కాస్ట్ కావాలంటే దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. లేకుంటే పర్టిక్యులర్ ఛానెల్‌లో కావాలంటే దాన్ని కూడా సెర్చ్ చేసుకొని మీరు చూసే విధంగా ఓన్లీ ఆడియో వినే విధంగా అయితే చేయబోతుంది. అలాగే ఇక్కడ క్రియేటర్స్‌కి బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే పోడ్‌కాస్ట్‌లు చూడాలని వీడియో చూడలేక కట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఈ పోడ్‌కాస్ట్‌లు ఇక్కడి నుంచి ఆడియో విన్నా కూడా ఇక్కడి నుంచి యాడ్స్ అనేది ప్లే అవుతాయి. అలాగే మనీ అనేది యూట్యూబ్ నుంచి జనరేట్ అవుతుందనైతే చెప్తుంది. అప్డేట్ నెంబర్ 2 యూట్యూబ్‌లో మానిటైజేషన్ ఎనేబుల్ అయిన చాలామంది మెంబర్‌షిప్ అనేది ఎనేబుల్ చేసుకుంటారు. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆ మెంబర్స్‌కి ఏదైనా కంటెంట్‌ని మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే ఏదైనా మీరు వీడియో చేసినప్పుడు ఆళ్ళకి అంతకంటే ముందు ఇచ్చిన తర్వాత ఆ వీడియోని తర్వాత పబ్లిక్ చేయాలని అనుకుంటున్నారనుకోండి. అంతకుముందు మనం అన్నీ కూడా మాన్యువల్‌గా చేసుకునే విధంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏమంటుంది అంటే మీరొక వీడియో పబ్లిష్ చేసేటప్పుడే డైరెక్ట్ అక్కడ ఫస్ట్ మెంబర్ ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఈ టైంకి పబ్లిక్ చేసుకునే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనేది చెప్తుంది. ఈ విధంగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మనం అప్‌లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో అప్లికేషన్‌లో గాని, లేకుంటే మీరు క్రోమ్‌లో గాని ఓపెన్ చేసి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత మెంబర్స్ కోసం సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని పబ్లిక్ చేయాలనేది కూడా నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది. దీని ద్వారా నువ్వు ఒకసారి సెట్ చేసినట్లయితే అది మెంబర్స్ నుంచెల్లి ఆటోమేటిక్‌గా పబ్లిక్‌గా మారిపోతుంది. అప్డేట్ నెంబర్ 3 ఏంటి అంటే యూట్యూబ్‌లో చాలా మందికి మెంబర్‌షిప్స్ అనేది రావు. అంటే జాయిన్ బటన్ ఎనేబుల్ చేసుకున్నా కూడా వాళ్ళకు మెంబర్స్ అనేది రారు. మెంబర్స్ అనేది పర్చేజ్ చేయరు. ఎందుకు పర్చేజ్ చేయరు అంటే అసల నువ్వు మెంబర్‌షిప్ ఇస్తే వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తావనేది తెలియదు కాబట్టి వాళ్ళు పర్చేజ్ చేయరు. అందుకోసం యూట్యూబ్ ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ తీసుకొని రాబోతుంది. అంటే ఆల్రెడీ తీసుకొనొచ్చింది. అది ఏంటి అంటే మెంబర్‌షిప్ గిఫ్ట్ అనేది చెప్తుంది. అంటే మీరు 10 మందికి నెలకు 10 గిఫ్ట్‌లయితే ఇవ్వచ్చు మెంబర్‌షిప్స్‌ని. అంటే ఒక 10 మందికి నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఒకవేళ ఫస్ట్ మంత్ వాళ్ళకి నచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళు రెన్యూ చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది. ఆ మెంబర్‌షిప్ నువ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా నువ్వు ఆన్సర్స్ ప్రొవైడ్ చేసి లేకుంటే మంచి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా రెన్యూ అయితే చేసుకుంటారు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా కంటెంట్ నచ్చినట్టయితే నీ వీడియోస్ నచ్చినట్లయితే నీ కోసం ఎంత డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. యూట్యూబ్‌లో వీడియోస్ చూసేవాళ్ళు. ఒకవేళ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు. ఒకవేళ దీని గురించి మీరేమైనా స్పెషల్‌గా వీడియో కావాలి అంటే మెంబర్‌షిప్ ఏ విధంగా గిఫ్ట్ ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం దాని మీద స్పెషల్‌గా వీడియో కూడా చేసుకుందాం. యూట్యూబ్ నుంచెలొచ్చిన 3 అప్డేట్స్ అయితే ఇవి. ఇందులో మన రెవెన్యూ పెంచడానికి, అలాగే మన వ్యూస్‌ని పెంచడానికైతే యూట్యూబ్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మన రెవెన్యూ పెరిగితే దానికి కూడా 30% అయితే పోతుంది మెంబర్‌షిప్‌లలో. అలాగే మనకు 70% వస్తుంది. అలాగే యాడ్స్ నుంచెలైతే దానికి 45 మనకు 55% అయితే వస్తుంది కాబట్టి యూట్యూబ్ మనకు మంచి చేయాలని ఎంతో కొంత ప్రయత్నం అయితే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక లవ్ సింబల్‌ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే. అలాగే యూట్యూబ్‌లో గాని, లేకుంటే యాడ్‌సెన్స్‌లో గాని ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా డైరెక్ట్ మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు వ్యూస్ గురించి, లేకుంటే వాచ్ టైమ్ గురించి, దేని గురించైనా గూడా మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి.